నమస్కారములు. స్వామి, మీరు వరాహ అవతారమును దాల్చి నన్ను కరుణించి వరప్రసాదముగా ఈ పుత్రుడు జన్మించాడు. ఈ బిడ్డను మీ చేతులతో ఆశీర్వదిస్తే నేను చాలా ఆనందపడతాను దేవా. రాక్షస గడియలలో పుట్టిన ఈ బిడ్డే లోక కంటకుడై ముల్లోకాలను ఇబ్బంది పెట్టును. కావున నేను నా చేతులతో ఈ బిడ్డను ఆశీర్వదించలేను. స్వామి, ఎంత మాట అన్నారు. మాతృ ప్రేమతో ఒక వరం అడిగలను. కనీసం మీ చేతులతో ఈ బిడ్డను వధించనని మాట ఇవ్వండి. అలాగే దేవి, నేను నా చేతులతో ఈ బిడ్డను సంహరించను. దేవా, ఈ పిల్లవాడిని మీ దగ్గర ఉంచుకొని సకల విద్యాభ్యాసం నేర్పిస్తారని ప్రార్థన. అలాగే దేవి, నేను నా చేతులతో అటులనే దేవి ఈ బిడ్డకు సకల విద్యాభ్యాసాలు నేర్పించగలను. దిశ్యపురం అనే రాజ్యాన్ని రాజధానిగా మార్చుకొని ప్రజలను కన్న బిడ్డలలాగా చూసుకుంటాను. స్త్రీలను కన్న తల్లిగా చూసుకుంటాను. ప్రియ మిత్రమ, మనం అసురులం. స్త్రీలను దేవతలాగా పూజించడం తగదు. వారిని కేవలం మన విలాసాలకు మాత్రమే ఉపయోగించబడాలి. సరే మిత్రమా, ఈనాటి నుండి నేను నువ్వు చెప్పినట్టే ప్రవర్తిస్తాను. నరకాసురుడా, బ్రహ్మదేవుడికి నమో నమః. నరకాసురుడా, నీ తపస్సుకు నేను మెచ్చితిని. నీకు ఏ వరం కావాలో కోరుకో. బ్రహ్మదేవ, నాకు మరణం లేకుండా వరం ప్రసాదించండి. భూలోకంలో జన్మించిన ప్రతి మానవునికి మరణం తప్పదు. అమరత్వం తప్పితే వేరే ఏదైనా వరం కోరుకో. నా తల్లి భూదేవి తప్ప నన్ను ఎవరూ సంహరించకుండా వరం ప్రసాదించండి ప్రభు. తదాస్తు. పంచభూతాలు అన్ని నరకాసురుని చూసి గజగజ వణుకుతుంటే మీరు ఇంకా ఎవరికి పూజలు చేస్తున్నారు? వాళ్ళతో యుద్ధం ఏమిటి? మాకు చాలా అవమానంగా ఉంది. మా ప్రభువు వేరే ప్రభువుతోనే యుద్ధం చెయ్యాలి. అవును, మీరు చెప్పింది కూడా నిజమే. ఇక నాకు సమవచ్చి ఆ దేవేంద్రుడే. ఇక మన యుద్ధం అమరలోకం మీదే. యుద్ధానికి సిద్ధం కండి. నారాయణ నారాయణ, ఏమిటి ఈ కోలాహలం? దేవతలారా, ఓ
దేవేంద్ర. భూలోకంలో నరకాసురుడు అల్లకల్లోలం చేసి ప్రజలను ముప్పు తిప్పలు పెట్టి తదుపరి అమరలోకం అయిన ఇంద్రలోకంపై దాడి చేసేందుకు వస్తున్నాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి మన బాధలను మొరపెట్టుకుందాం. ప్రభువా ప్రభువా, మమ్మల్ని మీరే కాపాడాలి. శ్రీహరి, నరకాసురుడి బలం చేత నేను ఓడిపోయాను. దేవతలను నరకాసురుడు హింసిస్తున్నాడు. కావున నీవు అతనిని సంహరించు. సరే, నేను అతనితో యుద్ధం చేస్తాను. కానీ అతనికి ఉన్న వరం గురించి నీకు తెలియదు. ఏమిటది స్వామి? అతని తల్లి మాత్రమే సంహరించగలదు. సరే పద, రథమెక్కు సత్యభామ. స్త్రీలపై జరిగే అన్యాయాన్ని అరికట్టడానికి నేనే స్వయంగా యుద్ధంలో పాల్గొంటాను. సరే పద, రథమెక్కు సత్యభామ. ఓ రాక్షస, నేను నీతో యుద్ధం చేసి నిన్ను వధిస్తాను. స్వామి, ఎంత పని చేసితివి! నా చేతనే నా బిడ్డను వధించేలా చేసితివా? నీవు అన్యాయనుడివి స్వామి. నీకు తెలిసి కూడా ఈ పని చేశావు కదా. చెడుపై మంచి విజయం సాధించినందుకు ప్రతీకగా మనం ఈ దీపావళి జరుపుకుంటాం. జీవకోటికి ఆధారమైన